గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం తిరిగి ఇవాళ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ధరణికి సంబంధించి, అంటే గతంలో ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పుడు భూమాతగా తీసుకురాబోతున్నామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ధరణి ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉండేవి, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈసారి అటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి మాడిఫై చేసిన తర్వాత ఈ భూమాత పోర్టల్ను తీసుకురాబోతా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ మార్డీలకు సంబంధించి ఎక్కడ కంప్లైంట్ చేసినా, ఏ రకంగా చేసినా సరే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది అంటూ చెప్తున్నారు. అలాగే ట్రైబ్యునల్ కూడా ఉండబోతా ఉన్నాయి. మరొక వైపున గ్రామకంఠం భూములకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాటికి కూడా విలువ ఉండబోతా ఉంది. అలాగే రుణాలు కూడా ఉండబోతా ఉన్నాయి. సాదా బైనామా భూములకు కూడా పరిష్కారం ఉండబోతా ఉంది. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రమే ఈ భూమాత పోర్టల్ను తీసుకురాబోతున్నాము. దీనికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఈ శాసనసభ సమావేశాల్లో. ఇక దీంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించడం రావడం లేదు, పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అప్పులు ఎక్కువగా చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో మా గురించి అప్పుల గురించి మాట్లాడారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందో అందరూ అర్థం చేసుకోవాలంటూ చాలా అంశాలకు సంబంధించి పొందుపరుస్తూ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కి కూడా కాంగ్రెస్ నేతలు అయితే కౌంటర్ ఇచ్చారు. పూర్తిగా గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలే అర్థం చేసుకున్నారు, ఇప్పుడు కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న మాట్లాడుతూ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితికి సంబంధించి మాట్లాడారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ అప్పులకు సంబంధించి ప్రస్తుతం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 66,000 కోట్లకు పైగా అప్పులని కడుతూ వస్తున్నాము, అసలు వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాము. గత ప్రభుత్వం కేవలం అప్పులు చేసింది వాళ్ళు దోచుకోవడం కోసం మాత్రమే, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల కోసం కొంతవరకు అప్పులు చేయాల్సి వస్తుంది. పైగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది మొత్తం అంటూ ఆర్థిక మంత్రి మాట్లాడారు. అలాగే చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 సాయం అందించబోతున్నారు. 2 విడతలుగా, అంటే 6 నెలలకు ఒకసారి 6,000 చొప్పున విడుదల చేయబోతున్నామంటూ ప్రకటించారు. అలాగే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించబోతున్నాము, వచ్చే సంక్రాంతి నాటికి ఆ రోజు నుంచి ప్రారంభించబోతున్నామంటూ చెప్పారు. ఇప్పటికే ఈ నెల 28వ తేదీ నుంచి రైతు కూలీలకు, అంటే వ్యవసాయ కూలీలకు ఆ సాయాన్ని ప్రకటించబోతున్నాము. వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని కూడా అందించబోతున్నాము. ఇప్పటికే రుణమాఫీ కూడా చేశాము. ఇలాగే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో 50,000 కోట్లు ఖర్చు చేశాము అన్నదాతల కోసం అంటూ ప్రకటించారు. ఇంకా రెసిడెన్షియల్ స్కూళ్ళ అంశానికి సంబంధించి రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఇప్పటికే 40% డైట్ ఛార్జీలు పెంచాము. ఎక్కడో కూడా పరిస్థితి అంతా బాగానే ఉంది, అన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ అంశంలో చాలా సీరియస్గా ఉంది అంటూ ప్రకటిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తున్నారు, అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు, కావాలని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ వచ్చారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా గత బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ కావచ్చు, R&B అంశం తీసుకున్న, పంచాయతీరాజ్ తీసుకున్న, ఫీజు రియంబర్స్మెంట్, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో పెద్ద ఎత్తున 40,000 కోట్లకు పైగా చెల్లించకుండా వెళ్ళిపోయారు. ఆ బకాయిలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందంటూ ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదొక అంశం. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు అసెంబ్లీకి వస్తారా రారా? ఖచ్చితంగా రావాలి. ఎందుకు రారు? ప్రజా సమస్యల గురించి ప్రభుత్వానికి సూచనలు చేయాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది, అసెంబ్లీకి రావాలి అంటూ బహిరంగ లేఖ రాశారు PCC చీఫ్. కానీ మరి ఏం జరుగుతుంది? అసెంబ్లీకి వస్తారా? ఒకవైపున వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, అమెరికాకు వెళ్ళే అవకాశం ఉందంటూ. అసెంబ్లీకి వస్తారా లేదంటే అమెరికాకు వెళ్తారా లాంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది అసెంబ్లీకి వచ్చి సమస్యలకు సంబంధించి మాట్లాడాలని కోరుతా ఉన్న నేపథ్యంలో చూడాలి మరి ఎటువంటి డెసిజన్ తీసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ 10 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. చాలా అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ స్థానంలో ఇప్పటికే భూమాతను తీసుకురాబోతున్నారు. చాలా అంశాలకు సంబంధించి ప్రక్షాళన చేసిన తర్వాత
భూమాతగా మార్చి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గతంలో కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈజీగానే సమస్యలకు పరిష్కారం ఉండే రకంగా భూమాత పోర్టల్ను తీసుకురాబోతున్నామంటూ ఆ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలాగే చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు గారు, పిఆర్ఎస్ అధికార ప్రతినిధి, విఠల్ వారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. ముందుగా బాలరాజు గారు ఏం చెప్తారంటే, ఎందుకు అంటే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారు పోస్ట్ చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ ఇస్తూ ఉంది, పాలనకు సంబంధించి కూడా ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నాం, అయినప్పటికీ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు, ఎందుకు రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందంటూ పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏమేమి జరిగిందో అన్నిటికి సంబంధించి కూడా వివరించారు, మీరు వినే ఉంటారు, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మా విఠలన్న గారికి నమస్కారం. ప్రధానంగా నవీన్ గారు, ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పాత్రను ప్రజలు మాకు అప్పచెప్పినప్పుడు ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల లోపాలు, వాటి యొక్క సవరణ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. ఇలా తెలంగాణ ప్రాంతం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, అన్ని సూచికలలో అయితే కేంద్ర ప్రభుత్వ నివేదికలలో కావచ్చు, ఆర్బీఐ నివేదికలు కావచ్చు, అనేక రకాల సూచనలలో ఎటువంటి ప్రగతిని సాధించిందని చెప్పినారు. నిన్నగాక మొన్న ఏర్పాటు చేసినటువంటి వెలువడినట్టు సూచికలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఎటువంటి అభివృద్ధి సాధించని చెప్పినారు. నిన్నగాక మొన్న ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి నివేదిక వెలువడితే దేశాలలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు చూస్తే తెలంగాణ అభివృద్ధి ఏంది, దాంట్లో ఎట్లా వెనక తగ్గింది అనేది కూడా ఇలా రవాణా శాఖలో చూపించినారు. ఇలా ప్రధానంగా హైడ్రా పేరుతోటి మీరు చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా 2023-24 అక్కడ 11 లక్షల పైచిలకు ఇండ్లు అమ్మబడితే రియల్ ఎస్టేట్ రంగంలో, మీరు 2024-25కి వచ్చేసరికి మీరు ఉన్నటువంటి ఈ 6 నెలలు 7 నెలల దాని కాలం చూసుకుంటే ప్రధానంగా ఈ 12 నెలల్లో సుమారు 1,00,000 ఇండ్ల దాకా అమ్మకం తగ్గిందని చెప్పేసి కొన్ని నివేదికలు నిలబడినాయి. అంటే ఇలా ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, అదేవిధంగా అభివృద్ధి నమూనాల్లో వెనకబడిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది ఏదైతే మీరు తీసుకున్న కార్యక్రమాల ద్వారా. ఇలా మూసీ ప్రక్షాళన చేయొద్దని ఏ రాజకీయ పార్టీ కాదంటలే, మూసీ ప్రక్షాళన పేరుతోటి, హైడ్రా పేరుతోటి ఏదైతే బుల్డోజర్ తీసుకొచ్చి బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొచ్చిర్రో ఆ బుల్డోజర్ రాజ్యంతో ఏదైతే ప్రగతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వెనుకబడినటువంటి సందర్భాన్ని సూచికల నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము ఇవాళ శాసనసభలు మేము ఎవరినెత్తే అంశాలు ఏదైతున్నాయో ఇవాళ హాస్టల్ సంబంధించి గత ప్రభుత్వం 1022 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఆ 1022 గురుకుల పాఠశాలలు ఈ రోజు ఈ 12 నెలల్లో జరుగుతున్న తంతు చూస్తా ఉంటే సుమారు 900 పైచిలకు హాస్టల్ విద్యార్థులు అస్వస్థత గురైన సందర్భం, ఫుడ్ పాయిజనింగ్ తో కావచ్చు, వివిధ రకాల కారణాలతో కావచ్చు. అదేవిధంగా ఇలా 49 మంది నుంచి 50 మంది విద్యార్థులు వివిధ రకాల కారణాలతోటి అస్వస్థతతో కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ తో కావచ్చు, పామ్ కార్డ్ తో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల కారణాలతో మరణించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర శాసనసభలో ఇలా హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు స్థితిగతుల పైన డెఫినెట్ గా భారత రాష్ట్ర సమితి చర్చను లేవనెత్తని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా లఘిచర్ల సంబంధించి గతంలో కేసీఆర్ గారి నాయకత్వం పైన, కేసీఆర్ పాలన పైన అరాచక పాలన, వేడీల పాలన, రైతు వ్యతిరేక పాలన అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం లఘిచర్లలో ఫార్మా క్లస్టర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 1300 పైచిలుకు ఎకరాలను అన్యాక్రాంతం చేస్తూ గుంజుకోవడం కూడా జబర్దస్త్గా గుంజుకుంటూ, అదేవిధంగా ఎందుకు మా భూముల్ని లాక్కుంటా ఉన్నారు, అనాదిగా అనేక సంవత్సరాలుగా ఈ భూమి మీదనే బతుకున్నాం అని చెప్పేసి లఘిచర్ల రైతులంటే 38 మంది రైతుల్ని ఇవాళ సంగారెడ్డి జైల్లో పెట్టిన నిర్బంధాన్ని మేము ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభలో లేవనెత్తుతాం. ఇవాళ ఒకవైపు ఫార్మా క్లస్టర్ల పేరుతోటి గతంలోనే ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో 13,000 ఎకరాలు మేము సేకరిస్తే ఆ రోజు మేము మాట్లాడారు, రైతుల భూముల్ని ఎట్లా ఫార్మా సంబంధించిన క్లస్టర్ల కోసం మీరు స్వీకరిస్తారని చెప్పేసి మాట్లాడి ఆ రైతు భూముల్ని తిరిగిస్తామని చెప్పినటువంటి వాస్తవాన్ని ఇలా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 12 నెలలు అవుతుంది రైతుల భూములు తిరిగియకపోగా రియల్ ఎస్టేట్ హబ్బుగా మారుతుందని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. ఒకవైపు ఫార్మా క్లస్టర్లకు మేము వ్యతిరేకం,
ఫార్మాసిటీని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడి రైతుల భూములు తిరిగిస్తామని చెప్పి ఇవాళ సుమారు 10 క్లస్టర్ల పేరుతోటి ఒక్కొక్క క్లస్టర్ లో 2000 నుంచి 3000 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉంటే లగిచెర్లలో గిరిజన రైతులు ఎస్సీ రైతులు మా భూమి మీద ఆధారంగా బతున్న వాళ్ళం, ఈ భూములు గుంజుకుంటే మా బతుకులేడిపోతాయని చెప్పేసి మాట్లాడితే ఇవాళ నిర్బంధం చేస్తున్న సందర్భం. ఇవాళ ఒక ఎస్టీ లంబాడ సంబంధించిన ఏరియా నాయకుడు ఇవాళ మీరు గుండెపోటు ఉన్నది వచ్చినప్పటికీ హాస్పిటల్ నివేదికలు చెప్పినప్పటికీ గుండెపోటు గురైనా కూడా బేడీలు వేసుకొని ఇవాళ జైలు తీసుకుపోయే పోలీస్ స్టేషన్ తీసుకుపోయే దుస్థితి కనపడతా ఉందంటే ఈ పాలన సస్పెండ్ చేశారు. ఇదంతా వారి ప్రమేయం లేకుండా జరిగింది. ఎవరైతే జైలర్ ఉన్నారో వారిని సస్పెండ్ చేశారు ఆ ఇన్సిడెంట్ లో. సార్ ఇప్పుడు నవీన్ గారు ఇవాళ ప్రభుత్వ అదే జరిగింది తప్పనే ఒప్పుకొనే ఎవరైతే అక్కడ తప్పు చేశారో వారిని సస్పెండ్ చేస్తున్నాము అని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంటే గతంలో కూడా మీరు బేడీలు వేశారు కానీ అప్పుడు త్వరితగతిన నిర్ణయాలు లేవు అనేది వారు చెప్తున్నమాట. అంటే ఉన్నదే మాట్లాడుతున్నాం. ఓకే నవీన్ గారు మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు తప్పు చేశాము ఆ తప్పును సరిదిద్దుకుందామంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు లేచినాకనే కదా సార్ వీళ్ళు తప్పు సరిదిద్దుకుంది. వెలుగులోకి రాగానే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు, సస్పెండ్ చేశారు. అక్కడ మనం పేపర్ లో కూడా చూసాం ఆ రోజు పొద్దున్న డిసిజన్ జరిగింది. నేను కాదంటే డిసిషన్ జరగడం అనేది ఒక భాగం అయితే దానికి కారణమైనటువంటి ప్రభుత్వం దీన్ని మరి ఎవరు బాధ్యత వహించాలి? ఇలా లగిచర్లు గిరిజన రైతులు బేడీలు వేసి తీసుకుపోతున్నారు కదా, అదే లగిచర్లో 38 మందిని అకారణంగా జైల్లో పెట్టారు కదా. మీరే చెప్పినారు సార్ ఇలా ఆ ఫార్మర్స్ కష్టాన్ని రద్దు చేస్తామని చెప్పినారు. రద్దు చేస్తామన్న తోట ఎందుకు వాళ్ళకి ఇంకా రైతుల కేసులు ఉంటాయి? వాళ్ళకు ఆ కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వమే రద్దు చేస్తామని చెప్పిన తర్వాత రద్దు చేస్తాం అన్న తర్వాత ఇంకా వాళ్ళ రైతుల మీద కేసులు ఎందుకు? వాళ్ళు జైల్లో ఉంచడం. సరే ఆర్థిక పరిస్థితి ఇతర అంశాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. మళ్ళీ చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఇదంతా అటువైపు వెళ్తే అదే పెద్ద డిబేట్ అవుతుంది. చెప్పండి మానవతరాయ్ గారు మీరేం చెప్తారంటే ఒకవైపున ఇన్ని సమస్యలు ఉన్నాయంటూ వారి పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో తిరోగమనం వైపు నడిపిస్తున్నారు, 12 ఏళ్ల కాలంలో అభివృద్ధి అనేది శూన్యం అంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు బాలరాజు గారు కూడా చాలా అంశాల గురించి మాట్లాడారు, విన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రజల్లో పుట్టగతులు లేవు. ఇప్పుడు వాళ్ళు తిరోగమనం వైపు ఉన్నారు. ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రిమండలి ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళు చేసినటువంటి అప్పులు అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన ఒకసారి చూసినట్లయితే ఒకవైపు అవినీతి, ఇంకోవైపు దుబారా, ఇవన్నీ కలిపితే తెలంగాణ దివాలా తీసింది. మేము ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అంటే ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారే చెప్పుకున్నాడు. అట్లాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి అంటే 7,11,915 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం వారిది. అంటే వాడు చేత కాలేదు, కావాలని చెప్పి అవినీతి చేశారు కాబట్టి ఈ విధంగా అప్పుల ఊబిలోకి పోయింది అది. కాబట్టి వాళ్ళు ఎంత అప్పు చేశారు? అప్పుడున్న అప్పు ఎంత? 72,000 కోట్లు మాత్రమే. 16 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయోజనం కోసం చేసిన అప్పు 72,000 కోట్లు. ఈయన అమాంతం 7 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 కోట్లు అప్పు తీసుకొస్తే ఎంత చెల్లించామండి? వీళ్ళు అసలు వడ్డీకి కలిపితే 66,282 కోట్లు వీళ్ళు చేసిన అప్పులకి ప్రభుత్వం తీరుస్తుంది. ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ ఏది ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రానికి నేను చికిత్స చేసుకుంటూ పోతాను. అందుకే నేను ఏమంటున్నా, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాలకుల్లో ఆర్థికవేత్తలు ఉంటారు కానీ ఉద్రేకవేత్తలు అంటారు. వాళ్ళలో బీఆర్ఎస్లో బీజేపీలో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ఉద్రేకవేత్తలు ఉంటారు. కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు రోషయ్య గారు లాంటి, చిదంబరం గారు లాంటి, ఇంకా మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళని చూడండి, ఈ దేశాన్ని గాల్లో పెట్టారు. కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా దుబారా లేకుండా అప్పులు తీర్చుకుంటూ పోతుంది. కాంట్రాక్టర్లకు పంచాయతీరాజు R&B శాఖల్లో ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు చేసిన వాటి 40,154 కోట్లను వాళ్ళు చేసినటువంటి చెల్లించిన బిల్లులు మేము చెల్లించమండి, ఇంకా చెల్లించాల్సి వస్తుంది. ఇది వాళ్ళు కట్టుకోండి. లగిచెర్ల మాట్లాడతారు. లగిచెర్ల ఘటన ఎంత దుర్మార్గం అండి. కేటీఆర్ గారు ప్రేరేపించారు అక్కడ. నిజంగా అక్కడ ఎంత దుర్మార్గం అంటే పక్క ఊర్లో పోలేపల్లిలో ఇదే ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ వెళ్తే ఏ ఘర్షణ కాలేదు. ప్రజలు చెప్పిన అభిప్రాయాన్ని స్వీకరించారు. కొంతమంది 50% మంది భూములు ఇస్తామన్నారు, కొంతమంది మార్కెట్ ధర చెల్లిస్తేనే ఇస్తామన్నారు, ప్రస్తుతం ఎంత ఉంటే అంత, కొంతమంది మేము ఇవ్వమన్నారు. ఆడేమైనా గొడవైందా?
ఈ లగచర్ల ఘటన చూస్తే కావాలని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగింది. దాంట్లో కేటీఆర్ ప్రధాన నిందితుడు, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఇంకా జైల్లో ఉంది. హైకోర్టు కూడా బెయిల్ పట్నం నరేందర్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. సురేష్ అనే వాడికి ఆ భూమి కోల్పోయే దాంట్లో గజం జాగా లేదు. ఒక గూండా, బీఆర్ఎస్ గూండా. ఈ సంఘటన చూస్తే ఎట్లుందంటే ఎప్పుడో 80లో జరిగిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని ఏ విధంగా తెలుగు బిడ్డ రాజమండ్రికి చెందిన పండిళ్లపల్లి శ్రీనివాస్ IPIFS ను ఏ విధంగా నమ్మించి అడవిలోకి రప్పించి ఏ విధంగా కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేసి మరి కిరాతకంగా వ్యవహరించాడు. అదే విధంగా కలెక్టర్ నమ్మించి ఊర్లోకి తీసుకుపోయింది సురేష్ అనేవాడు. అక్కడ బీఆర్ఎస్ గూండాలు, భూమి లేని గూండాలు కలెక్టర్ పైన అకారణంగా దాడి చేశారు. ఎటువంటి పోలీసు బలగాలు లేవు, లాఠీ చార్జ్ జరగలేదు. కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వీళ్ళు మాట్లాడితే బేడీలు అంటే ఖమ్మంలో రైతులపై వేసినట్టు బేడీలు మేము వేసినవా? ముఖ్యమంత్రి వెంటనే స్పందించిన వీళ్ళు పరామర్శకు పోతే సంగారెడ్డి జైలుకు రైతులు చీకొట్టారు కానీ కేటీఆర్ని చెప్పమండి. అదేవిధంగా బేడీలు వేసిన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారే. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడింది? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా వీళ్ళు చేసిన గాయాలను మేము మాన్పుకుంటూ ఆర్థికపరమైన చికిత్స చేసుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతున్నాం. 25 లక్షల మంది రైతుల ఖాతాలు 21,000 కోట్లు వేసి రుణమాఫీ చేసినాం. ఇంకా అరకొర మిగిలిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసాను కూడా గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలు వ్యవసాయం చేయని భూములకు కూడా మరి 100 కోట్లు ఉన్నట్టు మల్లారెడ్డి లాంటి కుబేర్లకు కూడా వీళ్ళు రైతు బంధు పేరుతో దోచిపెట్టారు. మేము దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజమైనటువంటి రైతులు 5 ఎకరాల 10 ఎకరాల అని ఒక నిర్దేశం పెట్టుకొని రేపు సంక్రాంతి లోపు చేయబోతున్నాం. రైతు భరోసా కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఏది కూడా వెనక ఆసరా పెన్షన్లు కూడా చెల్లించబోతాం. 2,500, 4,500 ఇస్తాం. అది కూడా పంచాయతీ ఎన్నికల్లోపు ఇస్తాం. 2,500 మహిళలకు పెన్షన్ అన్నది కూడా చేస్తాం. ఇలా 107 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ 3,500 కోట్లను ఆదా చేసుకున్నారు. అమ్మలు, అక్కలు, తెలంగాణ చెల్లెలు. ఇది వాళ్ళకు నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆగమైపోతున్నారు. వాళ్ళకు పుట్టగతుల్లో జనాలలో పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పడిపోయారు. రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అందులో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు చేతగాని పరిపాలన మేము చేసి చూపిస్తాం. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులు 14 నుంచి చివరి చావు ప్రవళిక వరకు మొదలు పెడితే 1,200 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఏ పరీక్ష పెట్టినా లీకు, అవినీతి. ఇవాళ Group 2 జరిగింది నిన్న. ఇవాళ మళ్ళీ ఇంకో పేపర్ జరుగుతుంది. ఏమైనా జరిగిందా? కట్టుదిట్టమైన భద్రతలు. మొన్న Group 2 పెట్టమే, Group 1 పెట్టడం చేత కాలేదు. Group 1 పరీక్ష ఒకసారి లీకులు, ఒకసారి భద్రతా ప్రమాణాలు పాటించుకొని దొడ్డిదారులు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఉద్యోగాలు ఇచ్చి Group 1 ఉద్యోగాలు గట్టబెట్టే ప్రయత్నం చేశారు. అన్ని చేసి అన్ని అక్రమాలు చేసి ఇలా తిరోగమనం మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? అసలు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి మండలి ఎంతో 18 గంటలు కష్టపడి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇల్లు కడుతున్నాను, డబుల్ బెడ్రూమ్ విన్నారుగా. అంటే తిరోగమనంలోకి ఎందుకు వెళ్తోంది అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ విఠల్ గారు వస్తాను. విఠల్ గారు ఒక్క నిమిషం వస్తాను. మీ దగ్గర మీ వాయిస్ తీసుకుంటాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సో ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నాం కదా, మీరెందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? ఒకవైపున వారు చెప్తున్నారు రైతు భరోసానేమో వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నారు. రైతు కూలీలకు సంబంధించి 12,000 సాయం చేస్తామంటున్నారు. ఇప్పటికే 50,000 కోట్ల పేరు మీద ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఆగట్లేదు, అభివృద్ధి ఆగట్లేదు. ఒకవైపున గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం చేసిన అప్పుల్ని అసలు వడ్డీని చెల్లించడానికే సరిపోతుంది అనేది విషయం చెప్తున్నారు. ఏంటి నవీన్ గారు మేము ఏమంటామంటే 12 నెలల కాలంలో వీళ్ళ పరిపాలన కాలంలో వీళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజులలో పూర్తి చేస్తామన్న అవి కొన్ని ఉన్నవి. ఈ 12 నెలల కాలంలో చేస్తామని 6 నెలల లోపు చేస్తామని కొన్ని ఉన్నాయి. ఈ 12 నెలల్లో ఏం చేస్తారనే దాని అంశాన్ని స్పష్టంగా మీకు 2 నిమిషాలు వివరిస్తా. ప్రధానంగా రైతు భరోసా, ఆ రోజు మీరు రైతు బంధు ఇస్తే వీళ్ళు రైతు భరోసా పెట్టుబడి 15,000 ఇస్తామన్నారు సార్. ఒక కారు ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయినారు అనే దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా లేవనెత్తా ఉన్నాం. ఏదో రుణమాఫీ సంబంధించి 42 లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళ 25 లక్షల మందికి చేసిర్రు. మిగతా రైతుల సంగతి ఏందని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే ఈ రైతు కూలీలు, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పినటువంటి 12,000 15,000 ఎడిపోయిందని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఆటో కార్మికులకు సంబంధించి సుమారు 30 మంది పైచిలకు ఆటో కార్మికులు చనిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా 341 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 12 నెలల కాలంలో. ఆ రైతాంగం మీద మీరు ఇచ్చినటువంటి భరోసా ఏంది, రైతాంగానికి మీరు ఇస్తున్నటువంటి మేల్కొల్పు ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. దానిపైన అసెంబ్లీలో చర్చిస్తామని చెప్తా ఉన్నాం. చేనేత కార్మికులకు చావులు ఇవాళ అనేకం జరుగుతా ఉన్నాయి. దానిపైన మీ యొక్క
స్టాండ్ ఏంది, దానిపైన ప్రతిపక్ష పార్టీకి మేము అసెంబ్లీలో లేవనెత్తామంటా ఉన్నాం. ఇలా అనేక సందర్భాల్లో సార్ ఇలా మూసి ప్రక్షాళన పేరుతోటి ఏదైతే రామన్నపేటలో మా నగరికల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలంలో సుమారు 23 గ్రామాల రైతుల దగ్గర భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంబుజా సిమెంట్ కోసం. దానిపైన మేము ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము శాసనసభలో లేవనెత్తా ఉన్నాం. ఇవాళ మీరు ఏదైతే అన్ని అంశాలు చెప్తా ఉన్నారు 100 రోజులలో పూర్తి చేస్తామన్న అంశాలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఇచ్చి 13 అంశాలు దాంట్లో చేర్చినారు సార్. ఇవాళ 2500 రూపాయలు మహిళలకు సంబంధించి మరి ఇవాళ 6 నెలలు 12 నెలలు గడిచిపోయింది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే దాని మీద సమాధానం చెప్పాలి. అదే ఇప్పుడు వారు చెప్తున్నారు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నాము, అన్ని హామీలు నెరవేరుస్తామనేది ఒక మాట చెప్తున్నారు. మేము బౌండరీ పెట్టలేదు నవీన్ గారు. బీఆర్ఎస్ పార్టీగా మీరు చేస్తారా చేయరా, మీరు 5 ఏళ్లలో చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు చెప్పింది ఏంది 100 రోజులలో ఇస్తామని చెప్పేసి గ్యారంటీ కార్డులు ఇచ్చారండి. సోనియా గాంధీ సంతకంతో, రాహుల్ గాంధీ సంతకంతో ఇది మీ ఉద్యోగ భరోసా కార్డు అని ఇచ్చినారు, ఇది మీ ఉద్యమకారులు 250 గదాల స్థలం ఇస్తామని ఇచ్చినారు, అదేవిధంగా చేయూతకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పినారు, 2500 మహిళలకు మహాలక్ష్మి ఇస్తామన్నారు, గృహజ్యోతి ఇస్తామన్నారు. సార్ గృహజ్యోతి సంబంధించి సార్ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మీరు ఎంతమందికి ఇస్తా ఉన్నారు? గృహజ్యోతి సంబంధించి ఉండాల్సిన వాళ్ళు ఇలా 60 లక్షల మందికి ఉంటే అర్హులు ఉంటే మీరు 40 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. అదే విధంగా మీరు ఇలా గ్యాస్ సంబంధించిన సిలిండర్ దారులు 1,25 లక్షల మంది ఉంటే మీరు 40 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. మరి సగం ఇచ్చి మీరు అమలు చేస్తున్నామంటే ఎట్లా సార్? మొత్తం ఏదైనా పూర్తి చేసిన ఒక మహిళ ఉచిత బస్సు ప్రయాణం తప్ప. దయచేసి బాలరాజ్ యాదవ్ గారు సంక్షేమ పథకం అనే అర్థాన్ని మార్చారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అంతేగాని జూబ్లీ బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళకి సిలిండర్లు ఇయ్యం మీ లెక్కమే. దాదాపు 1 కోటి అసలైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో కూడా మీరు సిలిండర్లు 500 సబ్సిడీ ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. అందుకే మేమేమంటున్నాం, కాంగ్రెస్ లో రోసే గారు లాంటి, చిదంబరం గారు లాంటి, మన్మోహన్ సింగ్ గారు లాంటి ఆర్థికవేత్తలు ఉంటారు. మీలాగా ఉద్రేకాలు చచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు, గమనించండి. బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు నెల నెల పింఛన్ తీసుకునే వాళ్ళు సార్. మీరు నెల నెల చేసే కార్యక్రమాలు నెల నెల చేయకుండా 49 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దాని మొత్తం ఎంత అయిందంటే 1500 కోట్లు, 1500 కోట్లు ఆదా అయిపోయింది. ఇవాళ అది తెలుసుకోండి మీరు. అది అదే విధంగా 45 లక్షల మందికి 500 సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. మరి మేము మంత్రులకి, ఐఏఎస్లకి, పెట్టుకోండి. అవును, తెల్ల రేషన్ కార్డు అసలు 10 ఏళ్ల కాలంలో మీరు తెల్ల రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము ఆ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం. అదే విధంగా వీళ్ళు ధరణిలో ఎంత దోపిడీ అంటే, ధరణి మేము వీళ్ళ చేతిలో పెట్టేటప్పుడు 17 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది ఈ రాష్ట్రంలో. వీళ్ళు ధరణి పేరుతో వీళ్ళు ఎంత దోచుకున్నారంటే 2.5 లక్షల ఎకరాలు ఇంతవరకు గతి లేదు. డిటిపి ఆపరేటర్లు కూడా హుజూర్ నగర్ లో ఒక డిటిపి ఆపరేటర్ ప్రభుత్వ భూమిని 30,000 ఎకరాలు తన పేరు మీద రాసుకున్నాడు. ఇది వాళ్ళ ధరణి బాగుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ROR చట్టం అంటే 1966లో రెవెన్యూ ఆఫ్ రికార్డ్స్ చట్టాన్ని సవరణ చేసి భూమాత చేసుకొస్తున్నాం. ప్రభుత్వ భూములు కాపాడుతున్నాం. పేద ప్రజలకు అవసరమైతే నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం. మీ లెక్క దోపిడీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రేక్ వెళ్దాం. కాదు, ఇప్పుడు వారు చెప్తోంది రైతు బంధు గతంలో గుట్టలకు, పుట్లకు, చెట్లకు అన్నిటికి ఇచ్చారు. ఇప్పుడు అలా ఇప్పుడు ఉండదు, లబ్ధిదారులకే ఇస్తాం. ఏదైనా మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంటే కీలక చట్ట సవరణ బిల్లును అయితే ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ధరణి పోర్టల్లో సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా సమస్యలు సృష్టించింది. భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూముల రికార్డుని తారుమారు చేశారు. అందుకనే అదే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రక్షాళన చేసి చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చి ఈ భూమాత రాబోతున్నట్టు ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటిస్తూ ఉంది. సరే, బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారికి, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ బాలరాజ్ గారికి, మానవరావు గారికి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, చర్చ నవీన్ గారు ఇప్పుడు 8:35 అవుతుంది. మాకు మొదటిసారి అవకాశం ఇచ్చారు. చర్చలో బీజేపీ కూడా ఉంది. మాకేం కాదు, కానీ తప్పుడు సంకేతాలు పోతాయి. ఒక నిష్పక్షపాతంగా ఉన్నటువంటి లేదు అట్లా అలా ఏం లేదు. కాకపోతే వారిద్దరు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతా ఉన్నారు కాబట్టి కాస్త బ్రేక్ తర్వాత మీకు ఇద్దామని. అందులో మనకు బ్రేక్ ఎక్కువ ఉంది. ప్లీజ్ 8:35 అయింది. ఇప్పుడు తీసుకోండి, సమయం తీసుకోండి, మాట్లాడండి. నేనేమంటున్నట్టే చర్చ అందరికి సమానంగా ఉండాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అది మీకే మంచి పేరు వస్తుంది.
ఛానల్ కి మంచి పేరు వస్తుంది. సరే చెప్పండి. ఓకే, అయితే ఇంతకుముందు ఇద్దరు మిత్రులు చెప్పినటువంటి విషయాలు విన్నాను. సరే, వాళ్ళ ధరణి మీరు అడిగిన ప్రశ్నకే అసెంబ్లీలో డెఫినెట్ గా 6 చట్టాన్ని సవరిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంతోషమే, ఎందుకంటే గత ప్రభుత్వంలో ధరణిలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి. దాదాపు 20 లక్షల మందికి రైతులకి చాలా ఇబ్బంది అయినాయి. ఇంకా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒకవైపు తహసీల్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాతావరణం చూశాం. అది ప్రక్షాళన చేయాల్సిందే, డెఫినెట్ గా చేయాల్సింది. ఏ రకంగా చేస్తారని వాళ్ళ అసెంబ్లీలో చట్టం వస్తుంది. లెట్ అండ్ వెయిట్ అండ్ సీ. నేనేమన్నంటే గత 11 నెలలు 12 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. పూర్తి స్థాయి పాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం. అంటే ఆ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో అనుభవరాహిత్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని తప్పుతడుగులు వేయడం ద్వారా ఇవాళ ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి సాధ్యం కావడం లేదు. అది హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏవైనా కానీ ప్రజలు అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిష్ప్రయంగా ఉన్నారనేది ఇవాళ ప్రజల చర్చ జరుగుతుంది. అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వద్దన్నారు? 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినట్టు అనేక తప్పిదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రయారిటీస్ ఏంది? వాళ్ళు ఉన్నటువంటి 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు వైద్యము, ఉచిత విద్య, వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇవాళ ఆ 2 రంగాలు విస్మరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ లో, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకుల హాస్టల్స్ కావచ్చు, అనేక సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతాయి. గతంలో కూడా జరిగినాయి, నేను కాదనంటే. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది 40 లక్షలు మా ఇద్దరు ఉద్యమ నాయకులే. వారికి తెలుసు, వాళ్ళు విద్యార్థి నాయకుల ద్వారా వచ్చిన వాళ్ళే. 40 నుంచి 50 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటే ఏకకాలంలో ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు ఒకసారి లెక్కలు చూస్తే ఒక డిఎస్సి తప్ప. గతంలో నోటిఫికేషన్స్ కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఎస్సికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా 11,000, 12,000, ఇంకా 1,90,000, ఇంకా 80,000 ఖాళీలు అట్లనే ఉన్నాయి. పరీక్షలు పెడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం. నిరుద్యోగులు 40-50 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. వారి సంతోషం కోసం అంటే 2 లక్షల ఖాళీలు దింపే ప్రయత్నం ఏం జరిగింది అనేది చూడాలి. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు ఏ లేదు. అదేవిధంగా 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఏ లేదు. రైతు భరోసా వచ్చే జనవరి నుంచి వేస్తామంటూ చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఫ్యాక్ట్ దట్ ఈస్. జనవరిలో వేస్తారా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే సంక్రాంతి నుంచి ఇప్పటికే నివేదనలు ఖరారు చేస్తున్నారంటూ, అంటే ఆర్థిక మంత్రి ప్రకటించారు కదా స్వయంగా. 7 లక్షల రూపాయలు వైట్ పేపర్ ద్వారా వచ్చినటువంటి అప్పు ఇవాళ 60-70 వేల కోట్ల రూపాయలకు మిత్తులకే కడుతున్నారు, ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసి 60 నుంచి 80 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించింది. సో అనేక రూపాయల్లో గ్రాంట్స్ కావచ్చు, గ్రాంటినేట్స్ కావచ్చు, రకరకాల రూపాయలు అదనంగా ఈ 80 వేల కోట్ల రూపాయలు కేంద్రం అందించినప్పటికీ ఇంకా అభివృద్ధి గాడిలో పడలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ దెబ్బతింటా ఉంది. రియల్ ఎస్టేట్ కుదేలైంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక బటన్ ఇవాళ హైదరాబాద్ కి గ్రోత్ సెంటర్ కి ఒక బటన్ గా పనిచేస్తుంది. మనీ పంపింగ్ ని హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి గ్రామాల వారీగా మనీ సర్క్యులేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ద్వారా. అది కుంటుపడుతున్నటువంటి వాతావరణం చూసినాం. సరే, మూసీని ప్రక్షాళన ఎవరిని వ్యతిరేకించలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హైడ్రా కార్యక్రమం ఎవరు వ్యతిరేకించలేదు. ఒక స్టేక్ హోల్డర్స్ బాధితులతో డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేసే రీతిలో చర్యలు ఉండాలని ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఇప్పటికైనా సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు వారు మానవరాయ్ గారు చెప్పి 18 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి పాలనా యంత్రాంగం పైన ఇంకా పట్టు ఉందా అనేది ఇంకా చాలా డౌట్ వస్తా ఉంది. ఎవరికి వారు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటున్నట్టు, ఎవరికి వారు ఇండిపెండెంట్ గా ప్రకటనలు చేస్తున్నట్టు, ఇంకా చెప్పదలుచుకుని అవినీతి పెరిగిందని చాలా మంది కాంట్రాక్టర్స్ అడుగుతున్నారు. 8%, 10% అవినీతి కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించడానికి వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అనేటువంటి అపోహ ఈ ప్రభుత్వం పైన ఉంది. అది నిజమా కాదా వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేం అవినీతి లేదు, అట్లాంటిది అబద్ధం, 8%, 10% తీసుకోవట్లేదని నిర్ద్విధంగా మంత్రులు
లేదా అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అవినీతి కార్యక్రమం జరుగుతూ వాళ్ళు నిర్భీతంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు జరుగుతున్నటువంటి విషయాలు నేను చెప్పదు. అంటే మీరు ఆరోపణ చేస్తున్నారా? అంటే విఠల్ గారు ఏబిఎన్ ప్రేక్షకుల సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి జవాబుదారితనం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోపిస్తున్నారు కదా, ఎక్కడ ఎవరు తీసుకుంటున్నారో పోయి కంప్లైంట్ చేయండి. నిజమని నిరూపించిన విచారణ సంస్థ మీకు, ఒకవేళ మీరు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది, మీరు ఫిర్యాదు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మానత్రాయ్ భయ్య, ఇవాళ కాంట్రాక్టర్స్ అంటున్నారు బయటకు వచ్చి, చట్టం అమలు చేయటంలో ధనిక పేద తేడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం ముందు అంతా సమానమే అనేటువంటి ప్రజలకు భరోసా కలిగిస్తున్నాం మేము. సామాన్యులకు సైతం చట్టం అందరికీ సమానమే అని. పెద్ద సినిమా తారులైనా, రాజకీయ నాయకులైనా, ప్రభుత్వంలో పెద్దలైనా అవినీతి జరిగితే ఉపేక్షించమనే విధంగా పరిపాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి మండలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందా లేదా మాకు తెలియదు. ఊరికి ఆరోపణలు చేయకూడదు. ఆధారం ఉంటే కంప్లైంట్ చేయమని చెప్తున్నారు. దర్యాప్తు సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. ఊరికి ఆరోపణ చేయకండి. ఎవరు ఆధారం కాదు, ఆరోపణ చేయడం కాదు, ఆధారాలు చూపించండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విచారణ సంస్థల మీద నమ్మకం లేకపోతే కేంద్రంలో మీరున్నారు, ఈడీ ఉన్నది, ఆర్థిక పరమైన కమిషన్లు అంటున్నారు, మీరు 8% అంటున్నారు, ఈడీకి ఫిర్యాదు చేయండి. మేము నిస్వార్థంగా రెడీగా పారదర్శకంగా సహకరిస్తాం. చెప్పండి మాట్లాడారు. ఏ కాంట్రాక్టర్ అన్నాడు? చేయమనండి. ఇవాళ సెక్రటేరియట్ అయినా ఎటువైనా ఒక రకమైనటువంటి ఇట్లాంటి వార్తలు వినబడుతున్నాయని చెప్తున్నాను. నేను సాక్ష్యాలు నేను చూడలేదు, నేను కనలేదు, నేను కాంట్రాక్టర్ గాను, నేను బిల్లులు తీసుకోలేదు, ఇవ్వలేదు. బట్ ఎక్కడ ఎవరు నలుగురు కలిసినా సెక్రటేరియట్లు గాని, బయట గాని, మీడియా సర్కిల్లో గాని, ఈవెన్ రాజకీయ పార్టీల సర్కిల్లో గాని ఈ చర్చ జరుగుతుంది. మానవతరాయికి వారు అంతరంగంగా వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకొని, లేకపోతే లేదు. ఈ చర్చ జరగకుండా జరగాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్వయంగా. మీ పాలనా పైన, యంత్రాంగం పైన పట్టు ఉందా? 40,000 కోట్ల కాదండి. ఇప్పుడు కాంట్రాక్టర్ చెప్పారని మీరు అన్నప్పుడు 40,000 రూపాయలు దర్యాప్తు సంస్థలో ఫిర్యాదు చేయొచ్చు. ఆ కాంట్రాక్టర్ తీసుకొని కంప్లైంట్ చేస్తే పారదర్శకంగా విచారణ జరిపిస్తాము, బాధ్యతలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే డెఫినెట్ గా ఎంక్వైరీలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ ఎంక్వైరీ జరగాలి. నేను కాదని 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు చర్చల్లో ఈ చర్చ ఉందని చెప్తున్నాను. నేను నా దగ్గర ఆధారాలు లేవు, నేను చెప్పట్లేదు. కానీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ లో కోట్లు చెల్లించిన చర్చ లేదని చెప్పమనండి. 40,154 కోట్లు మేము చెల్లించినాం. R&Bలో, ఇరిగేషన్ లో, అన్ని శాఖల్లో కూడా. ఇంకెక్కడా వచ్చింది సమస్య? ఒక సమస్య వస్తే మేమేమంటున్నాం, పారదర్శకంగా ఉన్నామని చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఎటువంటి అవినీతి లేకుండా 50,140 ఉద్యోగాలను భర్తీ చేసినాం. వాళ్ళకి చేతగాలే ఉద్యోగాలు. మీరు ఉద్యోగ సంఘాల నేత, ఉద్యమ నాయకుడు, మా అందరికి పెద్ద దిక్కు ఉద్యమంలో. యూనివర్సిటీలకు వచ్చారు. మీరు ఏ నేపథ్యంలో మనం అందరం ఉన్నామో తెలుసు. మనం నియామకాల నింపాలి కదా మానవరాయ్ గారు. అదే జాబ్ క్యాలెండర్ వేసినాం. వర్గీకరణ వీటిని కంప్లీట్ చేయాలి కదా. అదే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయడానికే జాబ్ క్యాలెండర్ వేసినాం. మధ్యలో 3 నెలలు ఎలక్షన్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇప్పుడు వర్గీకరణ సమస్య నివేదిక రేపు 6 రోజుల్లో అందుతుంది. అందంగాలోనే వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్లు జాతర చేస్తాం. మళ్ళా మీరు విమర్శించడానికి అవకాశమే లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అర్థం చేసుకోండి. విఠల్ గారు చెప్పాలి, మళ్ళీ నాకు అవకాశం లేదనొద్దు, త్వరగా ముగించాలి. నేనేమంటున్నానంటే ఉద్యమ నాయకుడు, నిరుద్యోగ సంఘాన్ని నడిపి, నిరుద్యోగ చేసి నడిపి 10 సంవత్సరాల నుంచి పోరాడిన నాయకుడు. నేను వాళ్ళకి చెప్పాను, నేనేమంటున్నాను, ఇంకా 150,000 ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు నేను వాస్తవం. వాటిని ఎప్పుడు నింపుతారు? ముఖ్యమంత్రి గారు అన్నమాట నేను గుర్తు చేశాను. ఖాళీలు నింపుతామని చెప్పాను. దళితుని చేయకుండా చేయమండి, తప్పించుకోమండి. ఆల్రెడీ బ్రేక్ తర్వాత బాలరాజు గారు, అందరిది ఒకే ప్రశ్న. అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా, అమెరికాకు వెళ్ళబోతారన్న వార్తలు వస్తున్నాయి. కనీసం పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఎందుకు ఇలా అని నిన్న PCC చీఫ్ కూడా బహిరంగ లేఖ రాశారు. ఏం చెప్తారు?
చెప్తాట నవీన్ గారు, హ్మ్. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా వారికి కొన్ని పరిమితులు ఉంటవి. వారు కొన్ని డిసైడ్ చేసి ఎవరినైతే మాట్లాడించాలో అంశాల పట్ల ఆ నిపుణులకు సంబంధించి కాబట్టి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకు అప్పచెప్తారు, వాళ్ళు మాట్లాడతారు. ప్రతిపక్ష నాయకుడిగా వారికి ఏదైతే అసెంబ్లీకి రావాలని చెప్పేస్తూ పదే పదే చెప్తున్నటువంటి ఈ శాసనసభ పక్ష నాయకుడిగా ఉంటూ ఇవాళ ఫ్లోర్ కు పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి పట్ల కేసీఆర్ గారి వయసును చూడకుండా కేసీఆర్ గారి పట్ల వారు ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో మరి నేను అంటా ఉన్నాను, తెలంగాణ తల్లి రూపాల్సిన రూపాన్ని కేసీఆర్ గారు పెట్టలేదు కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో రూపుదాల్చుకున్న రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని పండబెట్టి తొక్కుతా, పేగులు మెడగేసుకుంటా, అనుగుడ్డు వీకి గోళీలు ఆడుకుంటా, షెడ్డీల మీద ఉరికిస్తా ఈ మాటలు మాట్లాడుతూ ఒకవైపు అగౌరవపరుస్తూ సార్ ఇవాళ నేను అంటా ఉన్నాను సార్, ఈ 12 నెలల్లో నవీన్ గారు వీళ్ళు కొండను దువ్వారు వెలకనైనా పట్టారా సార్? ఏదో అన్నారు సార్ కేసీఆర్ గారు త్వరలో జైలుకి అని చెప్పేసి పేపర్ హెడ్డింగ్లు, సోషల్ మీడియాలో హెడ్డింగ్లు, అదేవిధంగా టీవీలలో హెడ్డింగ్లు ఇస్తారు. కేసీఆర్ గారి పైన ఒక్క అంశమన్నా తేల్చారా? కాళేశ్వరంలో అవినీతి అన్నారు, తేల్చారా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు, తేల్చారా? ధరన్లో లక్షల ఎకరాల కుంభకోణం అన్నారు, తేల్చారా? అదేవిధంగా ఇవాళ వీళ్ళు విద్యుత్ ఒప్పందాల్లో ఆ అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అన్నారు, ఏమైనా తేల్చారా? నిన్నగాక మన ఈ కార్ రేసింగ్ అన్నారు, ఏమైనా తేల్చారా? ఇలా అనేక రకాల అంశాలను ముందుకు తీసుకొస్తూ డ్రగ్స్ విషయాలు అన్నారు, ఏమైనా తేల్చారా? అనేక అంశాలను ముందుకు తీసుకొస్తూ రోజొక అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్న అంశాలు ఏదైతుందో వీళ్ళు ఇవ్వాల్సిన అంశాలు ఏదైతున్నాయో వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో ఒక పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప ఇవాళ అవినీతి లేదని చెప్పేసి మానవతరాయ్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఏములవాడ రాజన్న ఆలయంలో జరిగినటువంటి ఈ కోడెలకు సంబంధించిన దాని మీద ఇవాళ ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫ్లై యాష్ పేరుతోటి ఏదైతే ఒక మంత్రి హస్తం ఉందని దాని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ పౌర సరఫరాల శాఖ జరుగుతున్న అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతకుముందు గతంలో వాటికి సంబంధించిన విచారణ జరుగుతా ఉంది. సార్ బిల్లులు సార్ ఇలా గీసుకొండ పోలీసులు తేల్చినారు. ఫ్లైయాష్ స్కామ్ లో ఏం జరుగుతుందో చెప్పినారు ఫ్లైయాష్ లో. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఏదైతే మీరు బస్తాలు ఆ బస్తాలను కూడా మీరు ఇవాళ అమ్ముకునే దుస్థితికి వచ్చినారు. అందులో కూడా అవినీతి చేసే రైతు బంధు నిధులను రైతు భరోసా పేరుతోటి పేరు మార్చి రైతు బంధు చెప్పేసి అలా చర్చ జరుగుతా ఉంది. ఏబిఎన్ ద్వారా ఏబిఎన్ టీవీ నిజాలు నిగ్గు తేల్చే టీవీ. నేను ఇలా అడుగుతా ఉన్నాను, నిన్నగాక మొన్న ఒక సర్వే ఒక టీవీ ఛానల్ చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ 12 నెలల్లో ఎంత పడిపోయిందని చెప్పేసి 38 నుంచి 36 కాన్ఫరెన్స్ లో చూస్తే ఎందులో కూడా 40% దాటలే మీ గ్రాఫ్. ఇలా మొత్తం ఒక ఛానల్ కు ఇవాళ సర్వే రిపోర్ట్ ఇచ్చినారు. ఒక సంబంధించిన నాకు ఇచ్చారు సమయం ఇచ్చారు. దయచేసి కేసీఆర్ గారు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజలు వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో కానీ ఎక్కడ కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేదు. ఇదంతా చూస్తే ఎట్లుందంటే వారేం చెప్తున్నారంటే కేటీఆర్ ని హరీష్ రావు వారినే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత వారు చెప్తున్నారు. చూస్తే ఎట్లుందంటే వారి వ్యవహారం చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సరే గౌరవం ఇద్దాం వారిని, మాజీ ముఖ్యమంత్రి మేము కాదంట్లా గౌరవిస్తాం, కానీ వారి వ్యవహారం చూస్తే రోమ్ నగరం దగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టుంది ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి కథ. ప్రజలంటారా, మేమంటాం కాదు ఇది. అదే అమెరికా ఎందుకు పోతున్నారంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ఆల్రెడీ తిరుపతి అన్న, భుజంగరావు వీళ్ళు జైల్లో ఉన్నారు, రాధాకృష్ణరావు వీళ్ళు ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఆయన అసలు సూత్రధారి బయటకు వస్తే అమెరికా తలదాచకుండా ఆయన అమెరికా ప్రభుత్వాన్ని శరణార్థిగా నన్ను గుర్తించండి అని. కాబట్టి కేసీఆర్ గారు అమెరికా పోయి ఆ ప్రభాకర్ రావుతో రహస్యంగా మంతనాలు జరిపి ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నం కోసం వారు అమెరికా వెళ్తున్నారని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అదొక అంశం. బాలరాజు గారు జరిగేది అదే గుర్తుపెట్టుకోండి. వాస్తవం అమెరికా ఇప్పుడే కేసీఆర్ అమెరికా పోతున్నట్టే ఇంకొకటి పట్లన్నారు. కాళేశ్వరం కొండను దవినం, పందికొక్కును త్వరలో పట్టుకోబోతున్నాం. 55 ఫార్ములా 1 రేసులు 55 కోట్ల అవినీతిలో కొండను దవినం, పందికొక్కులను పట్టుకోబోతున్నాం. ఆ విద్యుత్ కొనుగోలులో విచారణ పూర్తవుతుంది.
అందులో ఎలకలను కాదు పందికొక్కులు కూడా పట్టుకోబోతున్నాం. విఠల్ గారు conclude ఇక్కడ కూడా విచారణ సంస్థ విచారణ జరుపుతున్నాయి. ఇది నేరస్తులు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు. వాళ్ళు జవాబుదారితనంగా ఉండాలంటే సరే, విచారణగా శిక్షించాల్సిందే. మీరు వదిలిపెట్టిన నాగార్జున వదిలిపెట్టలే. ఈ తారలుగా సామాన్యుడైన చట్టం ముందు అందరూ సమానమని భావన కలిగించేది ముందు పోతున్నాం. విఠల్ గారు కంక్లూడ్ చేయండి. విచారణ జరుగుతుందంటలేండి బాలరాజు గారు, విచారణ తర్వాత చర్యలు. నేనేమంటా నవీన్ గారు, ఉద్యమ నాయకుడు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు పార్లమెంటరీ అపారమైనటువంటి ఎంపీగా ఎమ్మెల్యేలుగా వరుసగా గెలిచినటువంటి వ్యక్తి, అపారమైన అనుభవం ఉంటది. అప్పుడు అసెంబ్లీలో ఓటమి గెలుపు సహజమే. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు పక్కకు పెడితే గతంలో చూసాం మనం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష, వారు పెద్దవాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అద్భుతంగా పోషించినటువంటి సంఘటన చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఆ పాత్ర వల్ల రాష్ట్రానికి అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తప్పులు చేస్తే ఎక్కడ నిలదీయాలి? అసెంబ్లీకి వచ్చి వారి అనుభవాన్ని క్రోడీకరించి ఇది ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి, సలహాలు చెప్పొచ్చు, సూచనలు చెప్పొచ్చు. మరి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే సహజంగా అసెంబ్లీకి వచ్చి అటెన్షన్ వేరుగా ఉంటది. ప్రజల అటెన్షన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల అటెన్షన్ వేరు కావచ్చు. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే డెఫినెట్ గా ఈ రకంగా ఉంది, మీరు సర్దిద్దుకోండి అని నిలదీసే కేసీఆర్ గారికి ఉంది. వారు ఈ కనీసం ఈ సభ, ఇప్పుడు ఇవాళ సభ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈ సెషన్ అయినా మాజీ ముఖ్యమంత్రి గారు పాల్గొంటే బాగుంటుంది. అది ప్రతిపక్ష నాయకుడి పాత్ర. అది సార్ మరి అందరూ కోరుతా ఉన్నారు, మీరు కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది, అందరూ అడుగుతున్నారు, వస్తారా